వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి రావాలంటూ నారా చంద్రబాబు నాయుడు ఆహ్వానిస్తున్నారు, స్పీకర్ ఆహ్వానిస్తున్నాడు, డిప్యూటీ స్పీకర్ ఆహ్వానిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్మోహన్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఒకవేళ జగన్మోహన్ రెడ్డి 60 రోజుల పాటు అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డితో పాటు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేస్తామని డిప్యూటీ స్పీకర్ పలు సందర్భాల్లో మాట్లాడుతున్నటువంటి విషయాన్ని రాజకీయ విశ్లేషకులు ప్రస్తావిస్తున్నారు. ఇదే అంశాన్ని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డితో ప్రస్తావించినప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేసినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇప్పటికీ దాదాపు 30-35 రోజులు పూర్తయ్యాయి అసెంబ్లీ పని దినాలు. మరో 25 రోజులు వెళ్ళకపోతే వేటు వేస్తారన్నది ఎమ్మెల్యేల వాదన. అయితే జగన్మోహన్ రెడ్డి వాదన మేరకు ఇంకో 20-25 రోజులు గడవాలంటే ఇంకో 5-6 సమావేశాలు నిర్వహించాల్సి ఉంటుంది. అంతలోపు ప్రభుత్వానికి దాదాపు 2.5 ఏళ్ళ నుంచి 3 ఏళ్ల వరకు పదవీ కాలం ముగిసిపోతుంది. ఇప్పటికే ఏడాదికే ప్రజల్లో తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చింది. మరో 15 నెలలు 20 నెలలు తెలుగుదేశం కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత ఇంకా పెరిగే అవకాశం ఉంది. ఒకవేళ అప్పుడు అనర్హత వేటు వేసినప్పటికీ 11 మంది ఎమ్మెల్యేలతో పాటు 4 ఎంపీలను కూడా రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో ఒకసారి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ఏ విధంగా ఎన్నికల్లో పోటీ చేసి కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి వైఎస్ఆర్సీపీ దెబ్బ రుచి చూపించాము. ఇప్పుడు కూడా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి అదే విధంగా వైఎస్ఆర్సీపీ దెబ్బ రుచి చూపిద్దామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాట్లాడినట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి రానని చెప్పడం లేదు, అసెంబ్లీకి వస్తాను, అవసరమైతే ప్రతిపక్ష హోదాను కూడా వదులుకుంటాను, కానీ తగినంత సమయం ఇవ్వాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పట్టుబడుతున్నారు. ఆ విధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమయం ఇవ్వడానికి స్పీకర్ కానీ డిప్యూటీ స్పీకర్ కానీ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కానీ ఇష్టపడటం లేదు. అందుకే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సమయం ఇవ్వకుండా అసెంబ్లీకి రాకపోతే జగన్మోహన్ రెడ్డిపై వేటు వేయాలని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే వ్యూహాత్మకంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని రావాలని పిలుస్తోంది, రాకపోతే వేటు వేస్తామని హెచ్చరిస్తోంది, అదిరిస్తోంది, బెదిరిస్తోంది. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈ అదిరింపులకు బెదిరింపులకు భయపడే పరిస్థితి కనిపించడం లేదు. అవసరమైతే 4 ఎంపీలతో రాజీనామా చేస్తాం, 11 మంది మీద అనర్హత వేటు వేస్తే 11 మంది 4 ఎంపీలు కలిసి పోటీ చేస్తాం, ప్రజా తీర్పుతో మళ్ళీ ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ఎన్నికైతాము, తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి వైఎస్ఆర్సీపీ దెబ్బ రుచి చూపిస్తామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రస్తావించినట్టు తెలుస్తోంది. కొంతమంది ఎమ్మెల్యేలు వెళ్ళాలనుకుంటున్నారు, వెళ్ళేవారు కొంతమంది వెళ్ళొచ్చు కదా అని కూడా ఒక ప్రస్తావన వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి తానైతే ఎవరిని ఆపడం లేదని వెళ్లే వాళ్ళు వెళ్ళొచ్చు అని కూడా సూచించినట్టు తెలుస్తోంది. అయితే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగానే వ్యవహరిస్తున్న విధానాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు వివరించినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా పైన ఇప్పటికే కోర్టుకు వెళ్ళాం, కోర్టు నోటీసులు ఇచ్చింది, కానీ స్పీకర్ మాత్రం ఆ నోటీసులకు సమాధానం ఇవ్వడం లేదు. ఎందుకంటే సమాధానం ఇస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది కాబట్టి, సుప్రీంకోర్టులో కూడా పిటిషన్ వేసే అవకాశం ఉంటుంది కాబట్టి సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వమని. అందుకే తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా వైఎస్ఆర్సీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా, కోర్టుకు సమాధానం ఇవ్వకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ఆ విషయాన్ని గుర్తించాలి, ఆ సీరియస్నెస్ ని గుర్తించి ఎమ్మెల్యేలు మసులుకోవాలని వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచించినట్టు తెలుస్తోంది. వాస్తవంగా 10% రూల్ అన్నది సంప్రదాయబద్ధంగా పెట్టుకున్నది, అక్కడ చట్టంలో లేదు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ పదే 10% ఉండాలని జగన్మోహన్ రెడ్డిని ఇబ్బంది పెట్టడానికి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఉపయోగిస్తోంది ఆ పదాన్ని. కానీ 10% రూల్ అన్నది ఎక్కడా లేదన్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఎమ్మెల్యేలకు సూచించారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలపై వేటు వేయాలనుకుంటే వేయనివ్వండి, ఎన్నికలకు వెళ్దాం, ఎన్నికల్లో పోటీ చేద్దాం, ప్రజా తీర్పుతో తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెబుదామని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేలకు సూచించినట్టు, ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నట్టు రాజకీయ విశ్లేషకులు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.